హాయ్ ఫ్రెండ్స్, ఎలాగున్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు అయితే మనం ముంత మసాలా ఎలా చేయాలో మీకు చూపిస్తాను. ఈరోజు దీన్ని అయితే మనం మురి మిక్చర్ కూడా అనొచ్చు. మీ సైడ్ ఏమంటారో కామెంట్ చేయండి. ఇప్పుడు చూద్దాం ఎలా చేయాలో. ఫస్ట్ కొంచెం వేపుకున్న మురీలు తీసుకోవాలి. అప్పుడు కరకరలాడితే బాగుంటుంది, తినడానికి కూడా బాగుంటుంది. ఇప్పుడు కొంచెం టమాటాలు, ఉల్లిపాయలు, పచ్చెనగపప్పు కొంచెం వేపుకున్నది, వేరుశనగపప్పు, మిక్చరు కొంచెం వేసుకోండి, బాగుంటుంది టేస్ట్కి. ఉప్పు తగినంత వేసుకోండి, మీ టేస్ట్ బట్టి. కారం మొత్తం మీ టేస్ట్ బట్టి మీకు నచ్చినంత వేసుకోవచ్చు, మీ ఇష్టం అది. కొంచెం చాట్ మసాలా అండ్ సన్నగా చాప్ చేసిన పచ్చిమిరపకాయలు. కారం కారం కూడా టేస్ట్గా ఉంటుంది. ఇంకా మీరు బజ్జీ వేసుకోవచ్చు, లేకపోతే మెత్తని పకోడీ ఉంటుంది కదా, అది కూడా నలిపి వేసుకోవచ్చు, బాగుంటుంది టేస్ట్ కూడా. ఇప్పుడు ఈ ముంత మసాలాకి చాలా టేస్ట్ బాగుంటుంది. ఇంకా కొంచెము ఒక లెమన్ పిండుకోవాలి. సరిపోతుంది. కావాలంటే మీకు ఒకవేళ సరిపోతే తర్వాత టేస్ట్ని చూసుకొని మళ్ళీ వేసుకోవచ్చు మీరు. మొత్తం కింద నుంచి మొత్తం లాగేసి చక్కగా వేసుకోవాలి. ఫ్రెండ్స్, మన టేస్టీ మురి మిక్చర్ అయితే రెడీ అయిపోయింది. ఇదైతే ఫటాఫట్ తొందరగా చేసేసుకోవచ్చు అనమాట. స్కూల్ నుంచి రాగానే నేను రిఫ్రెష్ అయిపోయి నీట్గా మనందరి కోసం చేశాను. ఈవినింగ్ స్నాక్ కింద చాలా బాగుంటుంది. పేరెంట్స్కి కూడా మనం అంత పని పెట్టొద్దు, ఓన్గా అయితే చేసుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.